వచ్చే టైం దాకా మీరు ఇట్లా లాగి ఫస్ట్ అపోజిషన్ అయిన తర్వాత సెకండ్ అపోజిషన్కి ఇవ్వాలి. మంత్రి గారు మీరు ఏమి సభ నడుపుతున్నారు? మీరు ఇంతసేపు మీరు మమ్మల్ని 1 గంట వరకు సీనియర్ శాసనసభ్యులు వారు ప్రతిపక్షం మాట్లాడిన తర్వాత మళ్ళా ట్రెజరీ బెంచెస్ తరఫున మాట్లాడిన తర్వాతనే వారు సార్ లేదు మేము మాట్లాడలేదు సార్, మేము మాట్లాడలే ఇవాళ మాట్లాడలే ఇవాళ మాట్లాడలేదు సార్. ఇవాళ అట్లా నో 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 బడ్జెట్ డిస్కషన్లో నో సార్ బడ్జెట్ డిస్కషన్లో ఫస్ట్ ఆ విధంగా మాట్లాడి ఏ విధంగా నడుపుతా ఉన్నారా అంటే ఐ హ్యావ్ టు స్టాండ్ హియర్ టు కరెక్ట్ ద హానరబుల్ మెంబర్ స్టేట్మెంట్ హియర్ సార్. సో నేను ఈరోజు ఏం చెప్తున్నాను, ఇప్పుడే మరి మా సోదరులు మాట్లాడినరు వికారాబాద్ సంబంధించిన పరిగి శాసనసభ్యులు, వారు మాట్లాడినా మీరు మాట్లాడినా ఒకటే సార్, వారికి ఎందుకని మేము కొడతా ఉన్నాం. అధ్యక్ష, తరాలు మారినా తన రాత మారదాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు, కానీ రాష్ట్రంలో మా బతుకులు మారడం లేదని, రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఇంకా మన వైపు చూస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఏదో న్యాయం జరుగుతుందని, ఈ చట్టసభల్లో ఏదో మా గురించి మాట్లాడతారని, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని, మాకు ఇచ్చినటువంటి మరి ప్రామిసెస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయని ఎన్నో ఆశలతోటి అట్టడుగు బడుగు బలహీన వర్గాలు మన వైపు చూస్తూ ఉంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చల్లో మీరు నన్ను దూషిస్తున్నారా, నేను మిమ్మల్ని దూషిస్తున్నారా, గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని వీళ్ళు, మీరు ఇప్పుడు ఎట్లా నెరవేరుస్తారని వాళ్ళు కాదు అధ్యక్ష, వాళ్ళు నెరవేర్చలేదు, వాళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండ్రు, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిండ్రు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కదా వాళ్ళని ఓడగొట్టారు. అధ్యక్ష, ఈరోజు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఓట్లేసి వీళ్ళు గెలిపించారు కదా, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది కదా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇది రాజకీయ వేదికను ఇక్కడ చట్టసభల్లో మనం ఇక్కడ మాట్లాడుతున్నది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చర్చ ఉండాలి తప్ప ఇలాంటి మరి అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ సమయాన్ని మరి అట్ ద ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ మీరు అనవసరంగా టైంని వేస్ట్ చేస్తూ ఉన్నారు అన్న సంగతి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈరోజు గవర్నర్ ప్రసంగం కూడా ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, గవర్నర్ ప్రసంగం అంతా కూడా పూర్తిగా మీ హామీలను మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చదివించారు కదా, మరి బడ్జెట్లో ఎందుకు చదవలేకపోయినారు అధ్యక్ష? బడ్జెట్కి వచ్చేసరికి మీరు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? బడ్జెట్లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలు కాకుండా మీరు ఏదో ఒక రకంగా మాయ చేసే ప్రయత్నం చేశారు, ఏదో ఒక రకంగా మరి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న సంగతి నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అధ్యక్ష ఒకసారి ఇట్రమ్మా అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా పంపిస్తున్నారు. అధ్యక్ష, బహుశా వారు మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగంలో మర్చిపోయినట్టున్నారు. వారు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని ఉన్నాయో 412 హామీలు, 6 మరి అదే గ్యారంటీల స్కీముల గురించి పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. విస్మరించారా, మర్చిపోయారా ఒకసారి గుర్తు చేయడానికి కోసం నేను ఈ రకంగా వారికి ఒకసారి మేనిఫెస్టో ఇచ్చి నేను గుర్తు చేస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అధ్యక్ష ఈరోజు ఒక్కసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, మరి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు ఇక్కడ లేరు. అధ్యక్ష, ఈరోజు ట్యాక్స్ రెవెన్యూలో 20,100 రూపాయలు పెంచుతున్నారు. అధ్యక్ష, మీరు ట్యాక్స్ రెవెన్యూలో 20,100 రూపాయలు పెంచుతున్నారంటే మళ్ళీ ప్రజల మీద భారం మోపుతున్నారు, ట్యాక్సులు పెంచుతారు, ఏ ట్యాక్సులు పెంచుతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ఈరోజు కేవలం 20,000 రూపాయలు ఈ రాష్ట్ర రెవెన్యూను పెంచాలంటే మళ్ళీ కళ్ళు సీసాల మీద పెంచుతారా, రిజిస్ట్రేషన్ దస్తాల మీద పెంచుతారా, లేకుంటే మీరు ఏ రకంగా ఈరోజు ఈ రెవెన్యూని పెంచే ప్రయత్నం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, ఓపెన్ మార్కెట్లోనంట గత ప్రభుత్వము గత సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే మేము అంతకన్నా గొప్పోళ్ళం కదా, అంతకన్నా మేము గొప్పోళ్ళం ఛాంపియన్లం కదా, 60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామని బయలుదేరిన అధ్యక్ష. 60 కాదు అధ్యక్ష, 65,000 కోట్ల రూపాయలు, 65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ పప్పు కూడా పెడతారంట.
మళ్ళీ 65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పప్పు కూడా పెడతామని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా ధైర్యం ఉంది, ఏ రకంగా మళ్ళీ రీపేమెంట్ చేస్తారు దాని గురించి చెప్పరు అధ్యక్ష. మరి వారు ఇచ్చినటువంటి హామీలు అయితే కేవలం 6 గ్యారంటీలు వీళ్ళు తీర్చడానికి 1,51,000 కోట్లు వస్తే దాంట్లోకి వెళ్ళి కేవలం మరి 50,000 రూపాయలు మాత్రమే మీరు ఈరోజు 50,000 కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించడం చాలా శోచనీయం అధ్యక్ష. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మరి ఈ రకంగా 6 గ్యారంటీలకే 1,50,000 కోట్లు అవుతా ఉంటే ఇంకా 412 హామీలు పెండింగ్లో ఉంటే 412 హామీల గురించి మాట్లాడకుండా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు సరిపోయినటువంటి బడ్జెట్ని పెట్టి ఈరోజు ఈ రకంగా ప్రజల్ని ఎందుకు మోసం చేస్తూ ఉన్నారో చెప్పాల్సినటువంటి మరి అవసరం ఉంది అధ్యక్ష. 2,75,000 కోట్ల బడ్జెట్ని మీరు ప్రవేశపెట్టారు, కానీ దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ గత ప్రభుత్వం లాగానే 29,000 కోట్లే పెట్టారు అధ్యక్ష. మరి ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 29,669 మాత్రమే పెట్టారు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంతో మాత్రమే వాళ్ళ తోర నడుస్తున్నారు. ఎందుకంటే మీరు వారు ఒకటే, గతంలో కలిసి పనిచేశారు, గతంలో కలిసి క్యాబినెట్లో పనిచేశారు కాబట్టి ఈరోజు కూడా మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది. నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయమన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఒకళ్ళేమో వాకౌట్ చేస్తారు, వీళ్ళేమో ఈరోజు సభను ఇచ్చేసేసి అటెన్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా అన్యాయం చేశారో అదే తోవలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలో వెళ్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. ఏ రకంగా చూసినా కూడా వీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అంకెల్లో ఏ రకంగా కూడా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు 1,00,000 కోట్ల రూపాయల హామీలు ఈరోజు 50,000 60,000 రూపాయల తోటి మీరు ఏ రకంగా దాన్ని పూర్తి చేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉన్నది అధ్యక్ష. మరి ఈరోజు వీళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూ కూడా కేవలం 20,000 రూపాయలు పెంచారు. అది వస్తుందా రాదో తెలియదు అధ్యక్ష. మరి ఏ రకంగా పెంచుతారో కూడా తెలియదు అధ్యక్ష. మరి ఈ రకంగా పూర్తిగా ప్రజల్ని మోసం చేసే మోసపూరితమైనటువంటి బడ్జెట్, ప్రజల్ని మభ్యపెట్టే మోసపూరితమైనటువంటి బడ్జెట్ అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది కేవలం అంతేకాదు అధ్యక్ష, మీరు ఒకటిగా తీసుకుంటే ఈరోజు కేటాయింపులు చూడండి అధ్యక్ష. వ్యవసాయ రంగం తీసుకుందాం అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 35,000 కోట్లు కావాలి అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ మీరు ఏ రకంగా చేస్తారో మరి రాష్ట్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ గురించి మీరు ప్రస్తావించారు, కానీ దానికోసం ఎంత ఫండ్ అలొకేషన్ చేశారో చెప్పలేదు అధ్యక్ష. అదే మాదిరిగా రైతు బంధులో మీరు ఇవ్వాల్సినటువంటి మీరు ఆ రోజు మీ మేనిఫెస్టో చెప్పినటువంటి అంశాలు అధ్యక్ష, 2 లక్షల రుణమాఫీ, 15,000 రూపాయలు రైతు భరోసా, 12,000 కౌలు రైతులకు ఆసరా, 500 రూపాయలు పంటకు బోనస్, 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, ఎరువుల మీద సబ్సిడీ అట, ఇన్పుట్ సబ్సిడీ అట, వీటన్నిటికీ ఇచ్చింది కేవలం 19,776. 19,746 కేవలం రైతు బంధుకు సరిపోవు అధ్యక్ష. ఈరోజు రుణమాఫీ ఎట్లా చేస్తారు, 500 రూపాయల పంట బోనస్ ఎట్లా ఇస్తారు, కౌలు రైతులను ఎట్లా మీరు 12,000 రూపాయలు ఇవ్వగలుగుతారు? మరి ఎంతమంది కౌలు రైతులను మీరు ఐడెంటిఫై చేసిండ్రు? అంటే కేవలం మీరు అధికారం కోసం, గద్దె కోసం, కుర్చీ కోసం ప్రజల్ని మోసం చేసి మాయ చేసి ఈరోజు కేవలం అధికారంలోకి వచ్చిర్రు తప్ప ఎక్కడ కూడా మీకు ఈరోజు మరి ఇచ్చినటువంటి అంకెల మీద ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మీకు పొంతన లేకుండా అంకెలు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒక సీజన్కు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున మనం చెల్లిస్తేనే 6,889 కోట్లు కావాలి అధ్యక్ష. ఏడాదికి 2 సీజన్లు 5,000 తోటి పంట మీరు చెల్లిస్తే 13,778 కోట్లు కావాలి అధ్యక్ష. అదే ఒక సీజన్ ఎకరాకు 7,500 మీరు ప్రామిస్ చేసినట్టు చెల్లించాలంటే 10,333 కోట్లు కావాలి అధ్యక్ష. అంటే ఏడాదికి 2 సార్లు మీరు ఒప్పుకున్న దాని ప్రకారం రైతు బంధు చెల్లించాలంటే అది 20,000 కోట్ల పైగా అవసరం ఉంటుంది అధ్యక్ష. కేవలం రైతు బంధుకి 20,000 కోట్లు మీరు ఇవ్వాలనంటే మీరు ఏ రకంగా రుణమాఫీ చేస్తారు అధ్యక్ష? ఈరోజు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయాలంటేనే దాదాపు
20,000 కోట్ల రూపాయలు పైచీలకు అవసరం ఉంటుంది అధ్యక్ష. అదే ఈరోజు గత ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి 19,000 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయింది అధ్యక్ష. దానికి దాదాపు 29,61 లక్షల మందికి రైతులకి. మరి ఈ రకంగా మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష. వాయిదా పద్ధతిలో ఇద్దామన్నా దానికి కూడా మీరు ఇప్పటివరకు అలొకేషన్ చేయలేదు. దాని మీద ఎలాంటి మీరు క్లారిఫికేషన్ ఇవ్వలేదంటే ఏ రకంగా మీరు ముందుకెళ్తారు? ఏ రకంగా మీరు కేవలం ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇప్పటికైనా ప్రజానీకానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ 35,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి దానికి అలొకేషన్ చేయలేకపోతుంది. మీరు కనీసం వారికి నేను ఒకటి మాత్రం ఫసల్ బీమాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం ఫసల్ బీమా పథకాన్ని మరి వాడుకొని మీరు ఇన్సూరెన్స్ ఇస్తామంటున్నారు. అది సంతోషం అధ్యక్ష. అదే మాదిరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మరి ఫసల్ బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా మీరు వాడుకున్నప్పుడు ప్రధానమంత్రి పేరు ఎక్కడన్నా చర్చిస్తే బాగుండేది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని ఆ అంశంలో మీరు చెప్పి ఉంటే బాగుండేది అధ్యక్ష. కేవలం దాన్ని ఒక ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఇట్లా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి సాయం 500 రూపాయల బోనస్ కానివ్వండి, లేకుంటే 24 గంటల ఉచిత కరెంటు కానివ్వండి, లేకుంటే 3 లక్షల వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఇవన్నీ ఏ రకంగా మీరు ఇచ్చి మరి ఈ బడ్జెట్తో ఇచ్చినటువంటి 19,000 కోట్లతో ఇవ్వగలుగుతారో ప్రజానికానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే మాదిరిగా బీసీ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. బీసీ మంత్రి గారు ఒక నిమిషం కూర్చుంటే వారికి కూడా అర్థమవుతుంది అధ్యక్ష. 52% జనాభా ఉన్నటువంటి బీసీలు 52% జనాభా ఉన్నటువంటి బీసీలు వారికి కేటాయించింది ఎంత అధ్యక్ష? అరే మీరు మా దగ్గరకు వస్తే మేము ముఖ్యమంత్రి చేద్దాం కదా, మీరు కట్ట చేస్తారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు చూడండి అధ్యక్ష. స్థానిక సంస్థలు రిజర్వేషను బీసీ సప్లాన్ను ప్రవేశపెట్టి బీసీలకు ప్రత్యేకమైన నిధులు ఇస్తామని చెప్పారు. 5 ఏళ్లలో బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు అధ్యక్ష. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల రుణ సౌకర్యాన్ని ఇస్తామని చెప్పిన అధ్యక్ష. ఇవన్నీ చెప్పినటువంటి వీళ్ళు 52% ఉన్నటువంటి బీసీ సమాజానికి అన్యాయం చేసిన అధ్యక్ష. వీళ్ళు 10 లక్షల రూపాయలు వీళ్ళు రుణ సాయం చేయాలంటే దానికి కావాల్సినటువంటి మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందో మరి ఇవన్నీ కూడా ఏ రకంగా సమకూరుస్తారో మరి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అధ్యక్ష. మరి అదే మాదిరిగా వాళ్ళు కేటాయించిన నిధులు అధ్యక్ష అదే మాదిరి అధ్యక్ష 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి అంటే సంవత్సరానికి 20,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఓన్లీ బీసీ సంక్షేమ దీనికి వీళ్ళు ఇచ్చింది కేవలం కేటాయించింది 8,000 కోట్లు మాత్రమే అధ్యక్ష. 82% అత్యధికంగా భారతదేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఈ రకంగా మీరు మోసం చేయడము మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వీళ్ళు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఏంది అధ్యక్ష? కుల గణన చేపిస్తా అన్నారు. సరే, కుల గణన ఖర్చు లేని పని కాబట్టి చేపిస్తామంటున్నారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష. కానీ వారికి ఇస్తామన్నటువంటి సప్లాన్ గురించి మాట్లాడితే బాగుండేది అధ్యక్ష. వారికి ఇస్తామన్నటువంటి సప్లాన్ గురించి మాట్లాడలేదు, వారికి ఇస్తామన్న నిధుల గురించి మాట్లాడడం లేదు. పాపం ఆయనకు కూడా సాయంగా ఎవరు ఇద్దరే ఉన్నట్టున్నారు సార్ బీసీ మంత్రులు. కనీసం ఒక 6 బీసీ మంత్రులు ఉండాలా. 2 బీసీ మంత్రులతోటి ఉప ముఖ్యమంత్రి కావన్నా, నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు ఉప ముఖ్యమంత్రి చేయరన్నా, నువ్వు శాంతంగా ఉండు, నువ్వు బీసీ మంత్రిగానే ఉండన్నా. అదే మాదిరిగా నేను చేతి వృత్తులకు సాయం కానీ, వివిధ సామాజిక వర్గాలకు సాయం కానీ, విద్య పైన కానీ, మరి గొల్ల కురుమలకు కానీ ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చిన అధ్యక్ష. నాకు ఇచ్చిన సమయంలో ఇవన్నీ చదివే నాకు సమయం సరిపోదు కాబట్టి నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పూర్తిగా బీసీలను విస్మరించి బీసీలకు ఇచ్చినటువంటి పూర్తిగా హామీలను మార్చి బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అలొకేట్ చేయాలి కదా, అలొకేట్ చేస్తే అన్యాయం అనకపోదు అన్నా. మీరు అలొకేట్ చేయండి, ఇప్పటికన్నా
చెప్పండి, మీరు బీసీలకు అలొకేట్ చేస్తామని చెప్పండి, హామీ ఇవ్వండి. నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లినటువంటి సర్కార్. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టో నిరుద్యోగులకు 4,000 భృతి, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు. ఈ నెల ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు ఏమని అధ్యక్ష? ఈ నెల ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్లోగా నియామకాలు పూర్తి. ఏ హామీ నెరవేర్చలేకపోయినారు. ముమ్మాటికి నిరుద్యోగులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. గతంలో ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిన అధ్యక్ష. ఈ రోజుకి నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. మాకు ఎట్లయినా 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ముఖ్యమంత్రి గారు మాటిస్తే తప్పరేమో అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికే వారు పదవి ప్రమాణం చేసిన రోజు నుంచి ఇప్పటికి వాళ్ళు 1,400 కోట్లు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు. మీరు ఇప్పటికైనా ఈ రోజు నుంచన్నా సరే మేము 1,400 కోట్లు వదిలేస్తాం, కనీసం ఈ 1వ తారీఖు నుంచన్నా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నిరుద్యోగ యువతను మోసం చేసిండ్రు, బీసీలను మోసం చేసిండ్రు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. బడ్జెట్లో ఇండ్ల నిర్మాణానికి కేటాయించింది 7,740 కోట్ల అధ్యక్ష. మీరు ఇస్తామని ఎన్న అధ్యక్ష? 3,500 ఇండ్లు ఒక నియోజకవర్గానికి ఇస్తామన్నారు కదా అధ్యక్ష. మరి 3,500 ఇండ్లు ఇవ్వాలంటే మీకు కావాల్సింది 22,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. 22,000 కోట్ల రూపాయలకు గాను 7,740 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ అలొకేషన్ చేసి మీరు 3 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ స్కీముని ఈరోజే ఈ ఫైనాన్షియల్ ఇయరే పూర్తి చేస్తామన్నట్టుగా ప్రకటనలు పలకడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి తెలియజేస్తామని అధ్యక్ష. దీంట్లో ఇంకొక కిటుకు పెట్టిన అధ్యక్ష. దీంట్లో పిఎం ఆవాస్ యోజన సాయం తీసుకుంటామన్నారు కదా అధ్యక్ష. మరి పిఎం ఆవాస్ యోజన సాయం తీసుకున్నప్పుడు ఇంద్రమ్మ పేరు ఎందుకు పెడుతున్నారు అధ్యక్ష? మరి మా స్వర్గీయ మా వాజ్పేయి గారి పేరు కూడా యాడ్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మరి 1,40,000 రూపాయలు ఆ స్కీమ్లో మీరు యాడ్ అయితే 1,40,000 రూపాయలు మీకు మరి మాఫీ వస్తుంది కదా, మరి దాంట్లో వడ్డీ లేని రుణం వస్తుంది కదా. మీరు పిఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తామని చెప్పి పిఎం ఆవాస్ యోజనను వాడుకొని కేంద్ర ప్రభుత్వం నిధులను వాడుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీరు ఇక్కడ దీంట్లో మరి మాట్లాడకుండా కనీసం మరి దాని గురించి ప్రస్తావన చేయకుండా దాని గురించి కృతజ్ఞతలు చెప్పకుండా మీరు కేవలం ఈరోజు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటున్నారు కదా, సంతోషం. దాంతోపాటు వాజ్పేయి గారి పేరు కూడా మీరు ఇంక్లూడ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. గృహ నిర్మాణం ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలే కాదు అధ్యక్ష, ప్లాట్ కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఏ రకంగా ప్లాట్లు ఇస్తారు అధ్యక్ష? ప్లాట్లు ఎట్లా ఇస్తారు అధ్యక్ష? వీళ్ళు ప్రభుత్వ భూమి ఇస్తారా, ప్రైవేట్ భూమి కొనిస్తారా? ప్రభుత్వ భూమి ఉంటే ఇప్పటికీ ఎన్ని ఎకరాలు, ఏ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో వీళ్ళు కనీసం బేరీజు వేసుకున్నారా? ఇల్లు లేని వారు ఎంతమంది ఉన్నారు, ప్లాట్లు ఎప్పటి నుంచి ఇస్తారో అవి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేవలం మీరు మాటల గారడి, అంకెల గారడితోటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎంతసేపు ఈరోజు ఎస్సీ బీసీ తర్వాత ఎస్సీలకన్నా న్యాయం చేస్తారనుకున్నా అధ్యక్ష. ఎస్సీలకన్నా న్యాయం చేస్తారనుకున్నా. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, బట్టి విక్రమార్క గారు కనీసం ఆ సామాజిక వర్గానికి కొంతవరకైనా న్యాయం చేస్తారనుకున్న అధ్యక్ష. వారు హౌస్లో లేరు, వారు ఎక్కడున్నా బహుశా వింటారేమో. మా ముఖ్యమంత్రి గారు టీవీలో చూస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఏ ఎస్సీలకైతే మీరు భరోసా ఇచ్చారో ఆ ఎస్సీలకు మీరు ఇవ్వాల్సినటువంటి దళిత బంధు 12 లక్షలు 2 లక్షలు పెంచిస్తాం, 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. మరి దానికి కావాల్సినటువంటి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సమకూర్చాలి కదా. మరి దానికి ఎంత బడ్జెట్ కేటాయించారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం మీరు ఇచ్చింది 21,874 కోట్లు గత ప్రభుత్వం ఇచ్చినట్లే అధ్యక్ష. వీళ్ళకి వాళ్ళనే కాపీ కొడతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కలిసి ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టుగా ఉన్నది అధ్యక్ష. ఇది వీళ్ళు సెపరేట్గా బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టు కనబడతలేదు అధ్యక్ష. వీళ్ళు కలిసి కట్టుగా ఒక నాటకం ప్రకారము మరి ముందుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఎస్సీ డిక్లరేషన్ చేవెలలో మేనిఫెస్టో హామీలు పోయి మహాత్ముడు అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వాడుకున్నారు అధ్యక్ష. మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని వీళ్ళు అబద్ధం ఆడడానికి సమస్య లేదు అధ్యక్ష. వీళ్ళు ఖచ్చితంగా మీరు ఒకసారి మరి మీ ద్వారా నేను ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వాడుకొని మోసం చేస్తున్న మాట వాస్తవం కదా. 12 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పినారు కదా. మరి దానికోసం ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అధ్యక్ష. మీరు
దాదాపు 16 లక్షల కుటుంబాలు లబ్ధి చేకూర్చడానికి మీకు 2 లక్షల కోట్ల అవసరం ఉంటుంది అధ్యక్ష. 2 లక్షల కోట్ల రూపాయలు మరి 5 సంవత్సరాల్లో ఏ రకంగా చేకూరుస్తారు, ఏ రకంగా మీరు మరి సమకూర్చుకొని మరి ఎస్సీ సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి న్యాయం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతి బడ్జెట్లో సరిపోయే నిధులు ఇస్తామన్నారు. ప్రతి బడ్జెట్లో మేము ఖచ్చితంగా వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నారు అధ్యక్ష. ప్రతిసారి మోసం 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 అధ్యక్ష. వీరు కాకుంటే వారు, వారు కాకుంటే వీరు, ఒకరు కాకుంటే ఒకరు. ఈరోజు తప్పుడు వాగ్దానాలతోటి, తప్పుడు హామీలతోటి ఈ రకంగా వీరు మోసం చేసుకుని అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవంగా ప్రజానీకానికి మనకున్నటువంటి రెవెన్యూ ఎంత, మనం ఏమి ఇవ్వగలుగుతామో ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా పదవి ఆకాంక్షగా పదవిలో రావడానికి ఇష్టానుసారంగా మీరు ఈ రకంగా మీరు ఏం సార్, వాట్ ఈస్ దిస్? What is this? No, I am not eating. Just కూసో ఠాకూర్ సాబ్ మైసిరెడ్డి గారు అయితే రేపు మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? దీనిపై హౌస్లో ఇక మాట ఇవ్వగలుగుతారా? మేమేమో పార్లమెంట్ అలయన్స్ అవుతామని చెప్తా ఉన్నారు, బయట ప్రజలందరికీ చెప్తా ఉన్నారు. దీనిపై మీరు హౌస్లో మాట ఇవ్వగలుగుతారా? గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ధైర్యంగా చెప్పగలుగుతారా? దీనిపై జవాబు చెప్పండి. మైసిరెడ్డి గారు అదే కదా గౌరవ సభ్యుడు మొదటిసారి హాల్లో మొదటి క్వశ్చన్ వేయడమే సంతోషంగా ఉంది. నేను అదే సంతోషంగా ఉంది, మాట్లాడాను. సరే, టిఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీ తోటి ఎప్పుడు అలయన్స్ లేకుండే, ఎప్పుడు అలయన్స్ లేదు. ఎప్పుడైనా ఉండే సమస్య లేదు. ఎప్పుడైనా అలయన్స్ అంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీది, టిఆర్ఎస్ పార్టీది విడదీయని బంధం. వారంతా ఒకటే. వారు కలిసి సంసారం చేసిర్రు, కాపురం చేసిర్రు. వాళ్ళు కలిసి మంత్రివర్గం పంచుకున్న వారు ఎప్పుడైనా సరే మీరంతా ఒకటి. ఆ పాత రిలేషన్షిప్ చూడు అధ్యక్ష. వీళ్ళు సబ్జెక్ట్ని డివేట్ చేయడానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మాట్లాడదాం. మేము కాళేశ్వరం పోయొచ్చినాం, మీరు అట్లాగా చెప్తా కూర్చో నేను చెప్తాను. కాళేశ్వరం గురించి నేను మాట్లాడతా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్నీ మాట్లాడతా, అన్నీ తీసుకొచ్చినా ఇలా ఆధారాలతోనే మాట్లాడతా. కాళేశ్వరం మీరు పిక్నిక్ పోయొచ్చింది కదా, బాగుందా? డిన్నర్ లంచ్ పిక్నిక్లో బాగా లంచ్ పెట్టినారా? పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే చూసినాం, అక్కడ లంచ్ కూడా పెట్టినారా లేదా? బువ్వ పెట్టినరా? అదే పిక్నిక్ బాగుందా? పిక్నిక్ మళ్ళీ ఒకసారి తీసుకపోతలే. సీఎం గారికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు తీసుకపోతూనే ఉంటాడులే. డోంట్ వరీ, మంచోడు సీఎం గారు. అయ్యా, అంబేద్కర్ అభయాస్తంలో మోసం 16 లక్షల కుటుంబాలకు మీరు ఈయన మనవైపు ఆశగా చూస్తున్నారు. దానికి కావాల్సిన 2 లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయల్లో కనీసం మీరు ఒక 25 కోట్లన్నా వాటి కోసం కేటాయించలేని పరిస్థితి అధ్యక్ష. మీరు ఇవన్నీ తెలిసి మన బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా మీరు ఇచ్చినటువంటి హామీల అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష, దేశ బడ్జెట్ కూడా సరిపోదు. కానీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలా, ఏదో ఒక రకంగా మోసం చేయాలా. ప్రజలు మోసపోతూనే ఉంటారు, మేము మోసం చేస్తూనే ఉంటాం అన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు అధ్యక్ష. కానీ ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ మోసాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ కాలము సాగే సంసారం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అది కాదు అధ్యక్ష, ప్రతి బడ్జెట్లో మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటల హామీ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ గురించి మీరు మాట్లాడారు కదా. కనీసం ఏబిసిడి వర్గీకరణ కన్నా అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు హామీలు మళ్ళీ ఒకసారి కొత్త తెలంగాణ సభలు ఇద్దాం సార్, కొత్త సభలు ఇద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, కొత్త సభలు ఇద్దాం. మీకేమైనా ఆబ్జెక్షన్ ఉందా? మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తానని ఒప్పుకున్నది, ఇస్తున్నాం. ఖచ్చితంగా కమిటీ చేసినాం ఆల్రెడీ.
ఆల్రెడీ కమిటీ చేసినాం సార్, మీరు టెన్షన్ పడకండి. కమిటీ చేసినాం, మేము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాం. మీలాగా తప్పుడు వాగ్దానాలు చేసే పార్టీ కాదు మాది. ఎప్పుడైనా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. అంతేకాదు అధ్యక్ష, అదే కాకుండా మూసీ ప్రక్షాళన స్వాగతిస్తున్నాం అధ్యక్ష. 1000 కోట్లు మంజూరు చేశారు, అంటే బడ్జెట్లో పెట్టారు. ఆ మూసీ ప్రక్షాళన ఎందుకంటే మేము వాస్తవాలను ఒప్పుకునేటువంటి కన్స్ట్రక్టివ్ అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాని మీద మేము ఇది చేస్తున్నాం. కానీ హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు కావాల్సిన నిధులు ఎంత అధ్యక్ష? మీరు ఇచ్చిన 1000 కోట్లు దేనికి సరిపోతాయి అధ్యక్ష? ఇప్పుడు చేస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు మూసీతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే మనం ఉంటాము. హుస్సేన్ సాగర్ గురించి కూడా మీరు మాట్లాడుంటే బాగుండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచే వెళ్తుంటే తాగే నీరు అని చెప్పేసి చెప్దురు. అది అక్కడ నుంచి చాలామంది బిందెలతో మోద్దురు. అటువంటి మూసినది ఈరోజు కనీసం పక్కన కూర్చునే పరిస్థితి ఉంది కదా. మరి దాని గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ విషయంలో ఎంఎస్సి సిడిపి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చేనేత పరిశ్రమ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం పిఎం మిత్ర, మీరు పిఎం ఆవాస్ యోజన ఇవన్నీ కూడా వాడుకుంటున్నందుకు నేను అభినందిస్తున్నాను. కానీ అధ్యక్ష, ఫార్మాసిటీ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున గ్రో అవుతూ ఉంటే ఫార్మాసిటీని ఎందుకు ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పంపట్లేదు అధ్యక్ష? ఫార్మాసిటీ ఎందుకు మీరు ఇంకా అక్కడే పెట్టాల్సి వస్తుంది అధ్యక్ష? పొల్యూషన్ గురించి ఇంతగా మాట్లాడుతున్నాం, మరి ఎందుకు ఈరోజు ఫార్మాసిటీని షిఫ్ట్ చేయాల్సినటువంటి, ఆ రోజు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఫార్మాసిటీ విషయంలో ఎందుకు ఈరోజు మరి దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని ఆలోచన చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మరి ఈరోజు మేనిఫెస్టోలో కీలకమైనటువంటి మరి వ్యవసాయ కూలీలకు అధ్యక్ష దాదాపు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు దాదాపుగా మీరు అలకేట్ చేసింది 53,000 కోట్లు అయితే అవసరం ఉన్నది 1,50,000 కోట్లు అధ్యక్ష. అదే మాదిరిగా 412 హామీలను పూర్తిగా విస్మరించారు అధ్యక్ష. దాని గురించి ఎక్కడ కూడా మీరు ప్రస్తావన చేయలేదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు అదే మాదిరిగా అధ్యక్ష, సర్కారు వైద్యం విద్య మీద విస్మరించింది అధ్యక్ష. విద్యా వైద్యం గత ప్రభుత్వం ఇచ్చిన అలొకేషన్స్కి దగ్గరగా అలొకేషన్ ఇచ్చింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఇచ్చిన అలొకేషన్ ప్రకారం వైద్యం భారతదేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది అధ్యక్ష. విద్య 23వ స్థానంలో నిలిచింది అధ్యక్ష, 32వ స్థానంలో నిలిచింది అధ్యక్ష. మరి ఈ రకంగా గత ప్రభుత్వం అలొకేట్ చేసిన దానికి దగ్గరగా మీరు అలొకేట్ చేసేసి మీరు వైద్య విద్యని ఏ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు అవసరమయ్యేటువంటి మరి విద్యా వైద్యాన్ని ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? మరి ఖచ్చితంగా మరి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా మీరు పేపర్స్ మరి అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం కాళేశ్వరంకి రాలేదు కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఒకటిని చెప్పే ప్రయత్నం చేసిండు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా తెలివైనడు అధ్యక్ష, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చాలా తెలివైనడు కాబట్టి అధ్యక్ష ఆయన అందుకనే అధ్యక్ష గతంలో కూడా ఇదే ప్రొపగండాని స్లోగన్ని వాడుకునే ముఖ్యమంత్రి అయిన అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అదే స్లోగన్ని వాడుకొని ఐదమంటే ఒకసారి పనిచేస్తుంది కానీ మళ్ళీ ఇది పనిచేయదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు సేమ్ ఫార్ములా పనికిరాదు. నేను మీకు విషయం తెలియజేస్తా ఉన్నాను, ఏ రోజు కూడా
ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తోటి కలిసి పనిచేసే సమస్య లేదు, చేయబోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏదున్నా సంసారం మీ మధ్యలో ఉన్నది, రిలేషన్షిప్ మీ మధ్యలో ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మరి నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం బోర్డు ఎందుకు అధ్యక్ష? కాళేశ్వరం పోవడానికి ఎమ్మెల్యేలు ఏమన్నా టెక్నికల్ పర్సన్స్ అధ్యక్ష? మాకేం అర్థమవుతుంది అధ్యక్ష? మీరేమన్నా ఉంటే మీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పేరు తీసుకొని మాట్లాడుతున్నాను. వారు ఏం చెప్పినారు రాష్ట్ర తెలంగాణ ప్రజానికానికి గత 10 సంవత్సరాలకే జరిగినటువంటి ప్రాజెక్టు లోపల లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రాజెక్టు అవకతవకల మీద సభలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులను అన్ని పార్టీల శాసనసభ్యులు బీజేపీ గౌరవ శాసనసభ్యులు కూడా ఆహ్వానించినారు. వారు ఎవరు రాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం సరైన పద్ధతి గారు. వారు ప్రధానమంత్రి గారితో 2014 నుంచి 9.5 సంవత్సరాల నుంచి వారు ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ ఈ కేంద్రంలో అధికారం నుండి దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ పేద ప్రజానికానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మంచి పనులు ఏందో చెప్పబానండి. ఈరోజు బడ్జెట్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఆర్థికంగా రావాల్సినటువంటి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులిపించే విషయంలో ఒక మంచి సలహా సూచన ఇవ్వాలని చెప్పేసి సభ్యులు కోరుతున్నాను. లక్ష్మణ్ గారు, గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు, బహుశా మీరు కూడా మొదటిసారి వచ్చిండ్రు, పద్ధతుల గురించి మీరు చెప్పొద్దు. రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారు అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి గారు లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడతలేను. We take a strong objection, Adhyaksha. No, Adhyaksha. As a legislative minister, I would like to intervene with your kind permission, Adhyaksha.